ఈ వాక్యము రూతు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే, ఎలీమెలెకు అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిల్యోను. వారు యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉండేవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ వాక్యం అంటే, వారు యూదా బెత్లెహేములో ఉన్న ఎఫ్రాతీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఎలీమెకు, నయోమి, మహలోను, కిల్యోనును మోయాబు దేశానికి వెళ్ళారట. మోయాబు దేశం అన్య దేశము, శపితభరితమైన దేశము. ఇక్కడున్న ఈ యొక్క యూదా బెత్లెహేము ఎఫ్రాత దేవుని ఆశీర్వాదం పొందుకునే దేశము. ఈ దేశంలో కొద్దిగా కరువు వచ్చిందని వారు విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి సమస్తాన్ని కోల్పోతారు. అయితే ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కొంచెంగా కరువు ఉందా? బలహీనత ఉందా? దీనివల్ల నేను వేసారిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలని నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వెవ్వరినీ కలవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలువు. నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నీకున్న సమస్యను ఆయనకు అప్పగించు. ఖచ్చితంగా ఆయన నిన్ను సమృద్ధిడిగా ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.